వాళ్ళ అధికార మదంతో మీడియా ద్వారా ప్రతిపక్షాలను వాళ్ళకు వ్యతిరేకస్తులైన ఇతర కులస్తులను కానీ వ్యక్తులను కానీ అడగదొక్కే విధంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ అనేక మందిని ఉసిగొల్పి దాంట్లో భాగంగానే ముందు జరిగి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, వారి కుమారుడు లోకేష్ గారిని, ఇంకా అనేక మందిని అనేక రకాలుగా వారి వ్యక్తిగత విషయాలు, వారి కుటుంబ విషయాలు, కుటుంబాలతోటి వినరాని మాటలతోటి అసహ్యంగా అనేక రకాలుగా వాళ్ళు ఇచ్చేశారు. వాళ్ళల్లో మొదటిగా శ్రీరెడ్డి గారు సినిమా యాక్టర్, ఈమె పవన్ కళ్యాణ్ తల్లి గారిని, వారి కుటుంబాన్ని అనేక రకాల దుర్భాషలతో నానా విధంగా యాగి చేసి వదిలిపెట్టారు గత సంవత్సరం అంతా. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయనేదో నిజాయితీ పరుడు, ఏకపత్ని ఒత్తుడులాగా ముగ్గురు పెళ్ళాల గురించి, ఇంకా ఆయన్ని రింగులోకి వస్తే కొట్టి చంపేస్తానని పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా అనేక మందిని అనేక రకాలుగా దూషించారు. వీళ్ళందరూ గత ప్రభుత్వంలో ఉన్న పవర్లో ఉన్న హామ్ చూసుకొని వీళ్ళు ఈ విధంగా ఇచ్చేశారు. అదేవిధంగా జోగి రమేష్ గారు మంత్రి పదవి ఆశించి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది. చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడికి వెళ్ళడం జరిగింది.